ముందుగా నా ప్రేక్షకులందరూ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నాకు క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ రిస్క్ రివార్డ్ ఇంతని కూడా నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందా లేదా అని మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌లో మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం 4 రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాళ్ళతో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఇది 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే ఇది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌లోకెళ్ళిపోదాం. లైవ్‌లోకెళ్తే నేను మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నా. నాకు రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు అందుకని చెప్పి అయిపోయినాక రికార్డ్ చేసి పెడుతున్నా. నేను మెయిన్ చెప్పేదేందంటే టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మెయిన్ లెవెల్‌లో రోజు చెప్పినట్టే. మన జోన్స్ కానించి మన ఎంట్రీస్ ఉంటాయి. రోజు అలాగే చేస్తున్నాం. రోజు అలాగే సక్సెస్ అవుతున్నాం. ఈరోజు కూడా అలాగే ఎంట్రీ తీసుకున్నాం. అలాగే ఎస్ఎల్ బెట్ అలాగే 110 పాయింట్లు తీసుకున్నాం. ఓకే. ఎలా తీసుకున్నాం అయింది. మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఆల్రెడీ నిన్న మామూలు మూమెంటం కాదు. నిన్న సండే బడ్జెట్ వల్ల మామూలు మూమెంట్ అనాల 700 పాయింట్లొచ్చింది. నిన్నటి రోజున మనం 500 పాయింట్లు పట్టుకున్నాము. కాకపోతే అది నేను రికార్డ్ చేయలేదు. నిన్న ఫోన్‌లో చేశాను అది నేను. ఈరోజు సేమ్ అదే జోన్స్‌ని పెట్టుకొని ఆ జోన్స్‌తో రీడ్ చేసి ఈరోజు ఏం చేసింది? ఓపెన్ అయింది కదా మార్కెట్. ఓపెన్ అయినాక సేమ్ ఇదే జోన్‌తో నిన్న కంపేర్ చేస్తూ రీడ్ చేశా. క్లోజింగ్ కింద ఇచ్చింది. ఓపెనింగ్ ఎలా ఇచ్చింది? కింద ఇచ్చింది. అంటే ఏందంటే టెక్నికల్‌గా ఫండమెంటల్‌గా నువ్వు రీడ్ చేయాల్సింది ఎంట్రీ కాదు. ఎంట్రీ అనేది అందరూ మెయిన్ లెవెల్ నుంచి ఇస్తారు. మనం మాత్రం మన జోన్ కాడ నుంచి ఇస్తాము. ఆ జోన్ దగ్గర రీడ్ చేసి ఏం చేసింది నిన్నటి రోజున కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది. నేను చెప్తున్నా కదా! మన దాంట్లో ఉండేదేంది మెయిను 6 జోన్‌లుంటాయి. ఏవే జోన్స్? సీక్రెట్ బయ్యరు, సీక్రెట్ సెల్లరు, సెకండ్ బయ్యరు, సెకండ్ సెల్లరు, ఎఫ్ఆర్ జోన్, ఎఫ్ఎఫ్ జోన్. ఈ 6 ఉంటాయి. ఈ 6 బేస్ మీదే ఉంటది. నిఫ్టీ అయినా సరే, స్టాక్స్ అయినా సరే, ఈ 5,000 స్టాక్స్ అయినా సరే, 5,000 స్టాక్‌లైనా సరే ఏ లెవెల్స్ ఉంటాయి. వాటిలికి ఆ జోన్స్‌కి మనం టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మన మెయిన్ లెవెల్‌తో రీడ్ చేసి ఆ జోన్స్ కాడ నుంచి ఎంట్రీ, ఎస్ఎల్ పెడతాం. ఈరోజు కూడా టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా నేను రీడ్ చేసి ఏం రీడ్ చేశాను నిన్నటి రోజున మొత్తానికొచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ట్రై చేసి. ఈరోజు ఓపెనింగ్ యాడిచ్చింది? కిందే ఇచ్చింది. కింద ఇచ్చినాక ఏం చేసింది? అంటే లో లెవెల్ టచ్ అయింది. మనం ముందు మార్కెట్ సెంటిమెంట్ ఏంది? డౌన్ ట్రెండ్. అంటే గత 20 రోజుల నుంచి మార్కెట్ లోవర్‌లో ఎస్తూ పడుతుంది. దానికి ఏ 2 లెవెల్స్ ఒకేసారి టచ్ అయినా ఒక మూమెంటం అయితే వచ్చేస్తది. ఓకే. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు నిజంగానే ఇది చాలా స్పీడ్‌గా బై జరగాలి, బయింగ్‌కే ఎళ్ళాలి అని ఉండి గానుంటే, ఇది ఇక్కడ ఓపెన్ అయింది కదా! ఇది మెయిను. ఇది ఓపెన్ అయినాక ఈడకి గాని ఈ జోన్‌కొచ్చి టచ్ చేయగానుంటే, నేను కూడా బై చేద్దును. బై చేసి పెడుదును. కానీ ఇది పైన టచ్ అయింది. ఓపెన్ అయినా కిందకి రావాలి. పైకి పోకూడదు. ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కింద ఈడ ఓపెన్ అయినప్పుడు కిందకి రావాలి. ఎందుకంటే చీప్ అయితే జనాలు కొంటారు. ఓపెన్ అవ్వంగానే పైకి పోతే ఏం చేస్తారు? ఆల్రెడీ కాస్ట్ అయిపోయింది ఓపెన్ అవ్వంగానే. జనాలేం చేస్తారు? ఆల్రెడీ ఆదాయం వచ్చేసి ఉంటది. నిన్న తీసుకొని ఉంటారుగా. నిన్న, మొన్న వీక్లీ అని, ఎక్స్‌పైరీ అని ఇయన్నీ తీసుకుంటుంటారుగా. ఇయన్నీ తీసుకున్నప్పుడు పైకి పోంగానే ఎవరికైనా ఆదాయం వచ్చుంటే ఎక్కువ రిటైలర్‌లుగా ఎంటర్ అయ్యేదా? నిన్న ఎంటర్ అయ్యి ఈరోజు ఎగ్జిట్ అయిపోతుంటారు. ఆ ఎగ్జిట్ అయినప్పుడు ఈడ ఓపెన్ అవ్వంగానే ఆల్రెడీ నిన్నే బై చేసుంటారు. ఈడ ఓపెన్ అవ్వంగానే ఈడ దాకా పోంగానే వాళ్ళకి భయం వచ్చేస్తది. 2 రెడ్ క్యాండిల్ ఎయంగానే. వాళ్ళు ఇంక అమ్మేసుకుంటారు. అమ్మేసేత్తన్నాం యాడికి రావాలి? మనం మెయిన్ ఈ జోన్ దగ్గరికి రావాలి. ఇది ఏ జోను? ఇది ఎఫ్ఆర్ జోన్ ఇది. అంటే ఎఫ్ఆర్ జోన్ ఇది. ఇదొచ్చి సీక్రెట్ బయ్యర్ జోన్. ఇక్కడ సింటమ్స్ వేరుంటాయి. ఇక్కడ సింటమ్స్ వేరుంటాయి. ఎందుకంటే అవి రీడ్ చేస్తేనే తెలుస్తది. అవి మన కోర్స్‌లో భాగం. ఓకే. ఆ క్యాండిల్ ఏర్పడే స్ట్రక్చర్ బట్టి, వాల్యూమ్ బట్టి, ప్రైస్ బట్టి. మన దాంట్లో ఏముంటాయి? స్ట్రక్చరు, వాల్యూము, ప్రైజు. ఈ మూడిటిని బేస్ అయ్యే మనయి ఉంటాయి.
ఇప్పుడు నేను ఎలా పట్టుకున్నాను ఈ 100 పాయింట్లు? నేను చెప్తుంటాగా ప్రతిరోజు మనం చేసేది ఒకటే ఏంది? 2 క్యాన్లు బ్రేక్ చేస్తే అప్పుడు ఎంట్రీ. ఇప్పుడు ఏం చేసింది? ఓపెన్ అవ్వంగానే దీన్ని టచ్ అయింది. ఈ లెవెల్ టచ్ అయినాక దీన్ని బ్రేక్ చేసుకుంటా వాల్యూమ్‌తో బ్రేక్ చేసుకుంటా వచ్చింది. ఇది నిజంగానే పైకెళ్ళాలి అంటే ఈడకొచ్చినాక ఇది నాకు ఈడకి రావాలని ఉంది కాబట్టి నేను అన్ని సెల్ చేయగలను. తెలియకపోతే ఎలా సెల్ చేస్తాను? ఈ జోనే లేకపోతే ఇవేం లేకపోతే నేను ఎట్టా సెల్ చేస్తాను? నాకేం నమ్మకం ఉందో సెల్ చేస్తాను? ఈ జోన్ ఉంది కాబట్టే దీన్ని మొత్తం తినలేదు కాబట్టే సెల్ చేస్తా. ఇది ఎఫ్ఎఫ్ జోన్‌కి సీక్రెట్ బయర్‌కి వీటికి కొన్ని తేడా ఉంటాయి. ఎఫ్ఎఫ్ జోన్ ఎలా చేస్తే ఎంట్రీ తీసుకోవాలి. సీక్రెట్ బయరు, సీక్రెట్ సెల్లర్‌ని ఎలా చేస్తే ఎలా తీసుకోవాలి అనేది అది మన కోర్స్‌లో భాగం. ఇప్పుడు ఇది మొత్తం తినపోయినా ఏం కాదు. ఎందుకంటే ఆ రోజే నిన్నటి రోజునే తినేసింది. ఎఫ్ఎఫ్ జోన్‌కి ఒక్కసారి తింటే చాలు. ఈ తాప ఏ లెవెల్ నుంచైనా వెళ్ళిపోద్ది. మొత్తం జోన్‌ని ఫిల్ చేయబల్లే. ఇప్పుడేం చేసింది? ఇక్కడి నుంచి నేను ఎంట్రీ తీసుకున్నా. ఎగ్జాక్ట్‌గా ఈ 2 క్యాన్లు ఎప్పుడు బ్రేక్ చేస్తుందా? ఇక్కడ బ్రేక్ చేస్తుంది. నేను తీసుకున్న మైనస్ కూడా చూపించింది. మైనస్ చూపిస్తేనే కదా! ఆ! ఈడ ఎంట్రీ తీసుకున్నా. ఈ 2 క్యాన్లు ఈడ బ్రేక్ చేసేటప్పుడు ఇదిగోండి 25 పాయింట్లు అంటే 20 పాయింట్లు అంటే హెవీ వోల్టాలిటీ ఉంది. ఏంది 40 నుంచి 60, 70 పాయింట్లు కూడా వస్తుంది అస్సలు. కానీ నేను బ్రేక్ చేసి తీసుకున్నాను కాబట్టి నాకు 21 పాయింట్ వచ్చింది. ఈ క్యాండిల్ పైకి నేను ఇంకో 4 పాయింట్లు బఫర్ ఇచ్చి పెట్టాడు. 110 పాయింట్లు అసాల్ట్‌గా 110 పాయింట్లు తీసుకున్నాను నేను. ఉందండి. 110 పాయింట్లు. ఈ జోన్ ఎప్పుడైతే ఏ లెవెల్ అని టచ్ అవ్వగానే ఎగ్జిట్ 110 పాయింట్లు తీసుకున్నాను. మళ్ళీ ఈడ నుంచి బై చేద్దాం అనుకున్నాను. బై చేసే యత్నంలో నేను ఇది ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసే లోపల ప్రైస్ అనేది వెళ్ళిపోయింది ఫాస్ట్‌గా. నేను ఎక్కడి నుంచి ఎత్తి పెడితే అక్కడి నుంచి చేయను. ఇంకా దాని వెనక పడ్డామనుకో మన ఎస్ఎల్ పోద్ది. ఎందుకంటే స్లో అయినా మళ్ళీ ఈడ దాకా వచ్చిందనుకో ఎస్ఎల్ పోద్ది. అందుకని చెప్పి ఇంకా ఈ ఎంట్రీ తీసుకోలేకపోయాను నేను. ఈ ఎంటర్ జోన్ ఫిల్ చేసింది కదా! ఇంక రేపటి రోజున చూసుకొని మళ్ళీ రేపు చేస్తాం. ఈ రోజుకైతే లేదు ఎంట్రీ ఇంకా. ఓకే. అది. మెయిన్‌గా నేను చెప్పేదేందంటే మీరు నా లెవెల్సు ఆ! నా మెయిన్ లెవెల్సు, జోన్స్ ఎలా పనిచేస్తున్నాయి? వాటికి అసలు రియాక్షన్ వస్తుందా? లేదా? అయ్యి ఎందుకు పనిచేస్తున్నాయి? అయి ఎలా పనిచేస్తే ఎలా జరుగుతుంది? అనేది మాత్రం చూడండి. నేను ఆల్రెడీ లైవ్ వీడియోలు చాలా చేసి పెట్టున్నా ఆ జోన్స్ దగ్గర నుంచి. ఇప్పుడు అయిపోయినాక పెడుతున్నా కదా! జనాలందరూ అయిపోయినాక పెడతా అనుకుంటారు. ఓకే. అనుకున్న ఏమి ఇబ్బంది లేదు. పెట్టాలి కాబట్టి ప్రతిరోజు పెడుతున్నాను. మెయిన్‌గా నా జోన్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏందని మాత్రమే చూడండి. ఓకే. అది. ఓకే.